10th క్లాస్ పిల్లలకి అలంకారాలు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చూడొచ్చు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా చూసి ఒక్కసారి విని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అందులో అలంకారాల మీద ఖచ్చితంగా 1 క్వశ్చన్ 1 బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. అందులో అలంకారాలు ఎన్ని రకాలు అంటే 2 టైప్స్: శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ముందుగా మొదటిది వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అంటే 1 లెటర్ ఏంటంట, ఒక్క లెటరు వృత్తంలాగా తిరిగి మరల వస్తుందంట. అందులో ఉదాహరణ కాకి, కోకిల కాదు కదా, ఏముంది ఇందులో కా అనే లెటరు మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. సెకండ్ చేకానుప్రాస అలంకారము 2 లెటర్స్, వృత్యాను 1, చేకాను 2. ఏంటంట, అరటి తొక్క రాదట. అరటికాయ తొక్క ఉంటుంది కదా, అది అనేది తొక్కకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు, తొక్క. సెకండ్ చూడన్నా, నిప్పులో పడితే కాలుతుంది. ఏమంటున్నాడు, అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే వస్తే చేకానుప్రాస అలంకారం అంటారు. ఏంటంటే హల్లుల జంట కాలుతుంది. ఏమంటున్నాడు, వెంటనే హల్లుల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం 3 లెటర్స్ లేదా 1 వర్డ్ వస్తే ఏంటంట, లాటానుప్రాస అలంకారం అంటారు. సేమ్ మీనింగ్ మారదు. ఏంటంటే 1 వర్డ్ లేదా 3 లెటర్స్. ఏమంటున్నాడు, కమలాక్షను అర్చించు కరములు. కమలాక్షను అట అర్చించే కరములే కదా అంటున్నాడు. చేతులే కదా. సెకండ్ దీన మానవులకు చేయు సేవని. ఏమంటున్నాడు, దీన మానవులకు అంటే కొంతమంది మానవులకు ఉంటారుగా చేసే సేవ అనేది అసలైన సేవలాగా చెప్తున్నాడు అర్థంతో. అంటే ఏమంటున్నాడు, ఇక్కడ 3 లెటర్స్ 2. ఇక్కడ చూడండి నాన్న, సెకండ్ ఎగ్జాంపుల్ సేవ 2 లెటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీనింగ్ అనేది అర్థభేదంతో ఉంటే అది చేకానుప్రాస అవుతుంది. కానీ ఇక్కడ మీనింగ్ సేమే కాబట్టి ఇది లాటాను. కరములే అంటున్నాడు. కరములు అంటే చేతులే కదా అంటున్నాడు. చేతులు. ఇక్కడ సేవ మీనింగ్ సేమ్ వర్డ్కి. కానీ ఇక్కడ పైన చూడండి అన్న, చేకానుప్రాసకి కాలుతుంది. కాలు అంటే ఏంటిది, ఫుట్, కాలుతుంది అంటే కాలిపోవడం అలా అన్నమాట. దాన్ని బట్టి చూసి గుర్తుపట్టాలి. ఇది లాటానుప్రాస అలంకారం. ఇంకా 4వది అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే 1 లెటర్ లేదా 2-3 లెటర్స్ 2 or 3 లెటర్స్ వాక్యం చివర వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఇక్కడ వర్డ్స్తో సంబంధం లేదు, అంటే వర్డే కంప్లీట్గా సేమ్ వర్డ్ కావాలని లేదు. చూడండి అందులో ఎగ్జాంపుల్స్ మనకు 10th క్లాస్లో ఎగ్జాంపుల్ ఎక్కువగా వచ్చేదంటే ఇది తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రెపు కళ్ళెం. ఈ వర్డ్స్ లాస్ట్ చివర, అంత్య అంటే అంతం, లాస్ట్ చివర వచ్చేదే ఇక్కడ సేమ్. అటు లెటర్ చూసుకోవచ్చు. అయితే 1 లెటరా, 2 లెటర్సా, 3 లెటర్సా, సేమ్ వస్తే అది ఒక వాక్యం చివర కావచ్చు,